ఆ రోజు ఆయన చుట్టూ ఉన్నటువంటి ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి మగాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క ఇంచు కూడా అమరావతి కదలదని 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి పరిస్థితి. కానీ 2019 ఎన్నికలు అయిన తర్వాత మనం చూసాం, మాట తప్పి మడమ తప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. మరి 3 ముక్కలని ఏ ముక్కలోనూ కూడా ఎక్కడ ఇటుక ముక్క పెట్టనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మళ్ళీ నిన్న కూడా మనం చూసాం ఎక్కడో విచిత్రంగా, ఎందుకంటే ఏదో మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి అని, అంటే అసలు 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండే వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడేది? ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడేదని సామాన్యులు సైతం విస్తుపోయేటువంటి విధంగా, సామాన్యులు కాదు వైసీపీ నాయకులు కూడా బెత్తరపోయేటువంటి విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద మాట్లాడినటువంటి మాటలు.